వెల్కమ్ టు ద ప్రైజ్ ప్రోగ్రామ్. లార్డ్. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇందులో ప్రేక్షకులు ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళుతున్నారు. కానీ ఇందులో చాలా పాండిత్యం కూడా ఉంది. నేను ఒక్కొక్క కార్యక్రమంలోని భాగంలో చాలా నేర్చుకున్నాను. ఆ ప్రశ్నలు కూడా అలానే మనం అడుగుతున్నాం. ఎందుకంటే ప్రేక్షకులు నేర్చుకోవాలని. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే భాగంలో ఒక భిన్నమైన కోణంలో అడగాలని అనుకుంటున్నాను. ఎలాగంటే ప్రకటన అనున్నది పద్మాసు ద్వీపంలో అపోస్తలుడైన యోహానుకు కనబరిచిన విషయాలను గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. కానీ అపోస్తలుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 20వ వచనంలో పేతురు హూ ఇస్ ఆల్సో ఏ గుడ్ డిసైపుల్, ఒక ఇన్నర్ సర్కిల్ వ్యక్తి యోహాను వలె, కానీ పేతురు పాత్ర అక్కడ ప్రవచనకారుని లక్షణంగా ఉంది. ఆయన కొన్ని విషయాలను దాదాపు చివరి కాలంలో ప్రకటన సంబంధించిన పరిస్థితులను ఇప్పుడు మనం మాట్లాడబోయే చాలా సమీపంగా పేతురు కూడా కొన్ని విషయాలను ముద్రించి ఉన్నాడు. ప్రవక్త అయిన పేతురు అనునది మనం సాధారణంగా తలంచి ఉంటాం, కానీ దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే శిష్యుడైన పేతురుగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన పేతురు చెప్పిన ఆ అపోస్తలుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 20 వచనంలోని అభిప్రాయాలు ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ ప్రకటన గ్రంథంలోని 6వ ముద్రలకు ఒక సంబంధం ఉంది. ఈ కోణంలో మనం ప్రారంభిస్తే బావుంటుందనుకుంటున్నాను. ఈ పేతురు యొక్క సంగతులను మీరు వివరించినట్లయితే కొంచెం ఆసక్తిగా ఉంటుంది. బైబిల్లో మనము అధికంగా తప్పుగా అర్థం చేసుకునే క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. హ్మ్. వారి దగ్గర అనేక మంచి గుణాతిశయాలుంటాయి. అదేదో ఒక కారణం వల్ల, లేకపోతే ఒక కారణం వల్ల ఉన్న మంచి క్వాలిటీస్ దెబ్బతింటాయి. ఉదాహరణగా తోమాను గురించి చెప్పినప్పుడు అవును. సందేహించు డౌటింగ్ తోమానే థామస్ అనే పేరైపోయింది. కానీ ఇండియా అనేటువంటి మహాదేశానికే ఒక ముఖ్యమైన అపోస్తలుడుగా ఉన్నాడు. ఎంత ప్రమాదకరాన్ని చేపట్టి వచ్చారన్న వాల్యూ. వాల్యూ అది. ఈ విధంగా అనేక మంది ఉన్నారు. బైబిల్లో అనేక మందిని ఈ విధంగా చెప్పుకోవచ్చు. మనము చెప్పుకునే పేతురును గురించి చూస్తే అతడు ఆయనను ఒకచోట తిరస్కరించాడు. 3 సార్లు ఆ ఒక్క సంభవమే. అది మినహాయించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురును చూసినట్లయితే, అతని కాన్సెప్ట్ చూసినట్లయితే అపరిమితంగా ఉంటుంది. అయితే పేతురును గూర్చి మనం నేనెప్పుడు నిజమే కాని నేను సరదాగా చెప్తుంటాను. ఏంటని అడిగినట్లయితే, ఆ కుంటివాణ్ణి స్వస్థపరిచిన కార్యాన్ని చూస్తాం. వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరుగుతారు. విద్యలేని పామరులు అన్న మాటకు ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో అన్స్కూలింగ్ అని ఉంటుంది. అవును. అయితే ఆ పీటర్ పేర్లోనూ జాన్ పేర్లోనూ అనేకమైన స్కూల్స్. విద్యలేని పామరులని చెప్పబడుతున్న పీటర్ జాన్ల మీద అనేక స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ విధంగా పేతురుని మనం ఏ విధంగా చూస్తున్నాం, ఎందుకు అని చెప్పుకుంటున్నామంటే, ఒకచోట పేతురు రాస్తున్నాడు, ఈ భూమి అన్నది నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడినదని, ఈనాటి వరకు శాస్త్రజ్ఞులకు తెలియని ఒక ముఖ్యమైన విషయాన్ని సుమారు 2 లైన్లో ముగించి వెళ్ళిపోతాడు. కాని అతడు చదువులేని పామరుడని చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ కాంట్రాస్ట్ కూడా మీరు తీసుకున్నట్టయితే, సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును, ఆ నక్షత్రములు భూమిపైన రాలును, ఇవన్నీ కూడా యోవేలు 2వ అధ్యాయంలో ప్రవచనముంది. యోవేలుకు ఓల్డ్ బయలుపరచబడింది. టెస్టిమెంట్. అవును, 2వ అధ్యాయం 31, 32లో చెప్పబడింది. ఆ యోవేలుకు బయలుపరచబడింది. ఆ నెరవేర్పును వచ్చి అక్కడ పేతురు నమోదు చేస్తున్నాడు. ఇది ఇక్కడ నెరవేర్చబడింది. అదెలాగంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి చెప్తున్నాడు. చివరి కాలం ప్రారంభమైందని మనం ఇంకా చివరి కాలం అంటున్నామే. చివరి కాలం ప్రారంభమైందని కరెక్ట్గా చెప్పిన వ్యక్తి ఎవరంటే పీటరే. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం. 2000 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అనేక మంది చివరి కాలం గురించి చెప్పేప్పుడు కొంతమంది కూడా చెప్తుంటారు, ఎండి జగన్ ఇది చివరి కాలం అని జనులందరినీ భయపెడుతూ ఉన్నారని చెప్తూ ఉంటారు. చివరి కాలం యొక్క 2000 సంవత్సరాలుగా ఇది చివరి కాలమే. పేతురు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపబడ్డాడో అప్పటి నుండి ఇప్పటి వరకు చివరి కాలమే. ఇది ఎప్పుడు ముగియబోతుందో మనకి తెలియదు. హ్మ్. ఆనాడు అలాగే రాస్తున్నారు. ఎందుకు? పౌలే అలా రాస్తున్నాడు. క్రీస్తులో మరణించిన వారు మొదటిగా లేతురు, ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనము. అంటే ఏంటంటే ఆ రోజే ఆ రాకడను ఎదురుచూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా కొంత స్పష్టంగా చెప్పాలంటే, 1 యోహాను 2:18లో యోహాను ఏమని రాస్తున్నాడు? పిల్లల్లారా, ఇది చివరి కాలముగా ఉన్నది. హ్మ్. ఆయనే ఆ రోజు చివరి కాలమని చెప్తున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు చివరి కాలమే. ఎప్పుడు ముగియనో మనకు తెలీదు. అప్పుడు ఆ హెచ్చరిక ఇవ్వవలసింది ఆనాటి నుండి ఈనాటి వరకు సేవకుల యొక్క బాధ్యత. మీరు ఇవ్వద్దని చెప్తున్నారంటే అందులో వారికి దాని వెనుక మరేదో ఉందని అర్థం. సో ఇప్పుడు పేతురు ఆ రోజు చెప్పిన విషయాలు మరలా అది ప్రకటన గ్రంథములో నమోదు చేయబడుతూ ఉంది. ఆయన చివరి కాలం ఆరంభమైందని చెప్తున్నాడు గదా, అక్కడ ప్రారంభమైన చోట ఇదే గుర్తును తెలియజేస్తున్నాడు. ఈ చివరి కాలము ముగించబడి సంఘము పరలోకానికెళ్తుంది. దానికి ముందు జరగబోయే చివరి గుర్తు కూడా ఇదే. దీని తర్వాత మీరు చూసినట్టయితే సంఘము పరలోకంలో ఉంటుంది 7వ అధ్యాయంలో. అప్పుడు మీరు లెక్క ప్రకారంగా చూస్తే ఈ 2 కూడా నమోదు చేయబడుతున్నాయి. చివరి కాలం ఆరంభమైనప్పుడు ఇదే మాట చెప్పబడుతుంది, చివరి కాలం అంతమును కూడా ఇదే మాట చెప్పబడుతుంది.
సో పేతురు, యోహాను ఈ ఇద్దరును ప్రధాన శిష్యుల్లో అతి ముఖ్యమైనటువంటి వారు. ఇద్దరికి కూడా ఒకే బయలుపాటు ఉంది. అది ఆ రోజు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఇది ఈనాడు దర్శనము ద్వారా ఆత్మలోకి వెళ్లి చూస్తున్నాడు యోహాను. సో రెండును సేమ్ కాన్సెప్ట్ని సేమ్ కాలమును గూర్చి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది మీరు చెప్తున్న విషయం. ఎందుకంటే ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం సందర్భంలోనే చూసినట్లయితే అక్కడ పేతురు మరియు యోహానే ఒకటిగా ఉన్నారు. ఆ దర్శనాన్ని అక్కడ పేతురు చెప్తున్నాడు. దాన్నే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ జానుకు చెప్తున్నారు. యోహాను చెప్తున్నాడు. చాలా అదేమనగా బైబిల్‌లో ఎంత సహసంబంధం అని తలంచుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది ఇవన్నీ కూడా చదవడానికి. ఇంట్రెస్టింగ్ అయిన టిడ్బిట్స్ అలాగే అవును. కోరిలేట్ చేసి అది చూస్తుంటే. మాత్రమే కాకుండా మీరు పాత నిబంధనలో మీరు చెప్పినదియో జకరియా గురించి చూసినప్పుడు కూడా అంత చాలా ఆసక్తికరంగా ఉంది. కొన్ని అర్థాలు అన్ని ప్రకటనలో కొంతమంది వచ్చి దీని యొక్క లోతులో కొన్ని విషయాలు అక్కడ కూడా ఉన్నాయి. అలా అవును. ఒక్కొక్క దానికి ఒక్కో సహసంబంధం ఈ వస్తూనే ప్రకటన ఉంది. గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటని అడిగినట్లయితే మిగతా 65 పుస్తకాల్లో రాయబడిన ప్రవచనము నెరవేర్చబడి ఇక్కడ ముగియబడుతున్న స్థలం ఇది. ఉమ్, ఇదొచ్చి మనం ఇంకా చెప్పాలంటే ఈ సముద్రంలోనికి అన్ని నదులు వచ్చి కలిసేటువంటి ఒక స్థలంగా ఉంటుంది. ఫైనల్ బుక్. నాట్ ఓన్లీ ఫర్ దట్, దాన్ని బట్టి చెప్పలేదు. 65 పుస్తకాల్లో చెప్పబడిన విషయమంతా ఇక్కడ నెరవేర్చబడుతుంది. దీన్ని దాటి ఫుల్ఫిల్ అవడానికి మరో స్థలం లేదు. సో అందులో ఆ 65 పుస్తకాల్లో ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏవేవి నెరవేర్చబడకుండా ఉన్నాయనుకున్నారో వాటన్నిటి యొక్క అంతాన్ని ఇందులో మీరు చూడొచ్చు. ఇంకా నేను చెప్పొచ్చు, ఆదికాండము యొక్క అనేక ఫలితాలు ఇందులో చూడొచ్చు. ఎందులో ఉంటాయి. అనేక మంది ఆదికాండంలో ఏ ఏ ప్రశ్నలు అడుగుతున్నారో ఆ వాటికి ప్రకటన గ్రంథం నుండి జవాబు లభిస్తుంది. ఉమ్, ఆ స్థాయికి ఈ పుస్తకం అన్నది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. బుక్. ఈరోజు కార్యక్రమంలో మనం వచ్చి ఈ 6వ ముద్రను గురించి చూస్తున్నాం. ఇదొచ్చి ఈ 6వ ముద్ర వచ్చి ప్రకటన 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి ప్రారంభిస్తుంది. ఈ 6వ ముద్రను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు, లేక యోహాను ఏం బయలుపరుస్తున్నాడు? ఈ 6వ ముద్ర అనేది 12వ వాక్యము నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది. 17 వరకు కూడా. ఇందులో వచ్చి ప్రత్యేకంగా చెప్పాలంటే 6 విధములైన సూచనలు ఉన్నాయి. దీనిలో 6వ ముద్రలో సీల్లో 6 6th చాప్టర్లో 6 సైన్స్ ఉన్నాయి. 6 సూచనలు. మీరు అందులో అన్ని విషయాలు చూడొచ్చు. ఇప్పుడు మొదటిగా మీరు చూసినట్లయితే ఇప్పుడు దేవుడు 6 రోజుల్లో 6 కార్యాలు చేసినట్టుగా రాయబడింది కదా. అవును. ఇందులోనూ 6 కార్యాల్లోనూ సూచనలు ఉంటాయి. మొదట సూర్యునిలో ఉంటది, చంద్రునిలో ఉంటది, నక్షత్రములో ఉంటది, ఆకాశములో ఉంటది, తర్వాత శిఖరాల్లో ఉంటది, మనిషిలో ఉంటది. ఇంచుమించు జాగ్రఫీయే ఉంది. అసలు మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మొదటి రోజొచ్చి ఆ వెలుగును సృష్టించినట్టుగా చూస్తున్నాం. 3వ రోజు ఆరిన నేల కనబడటం, అందులో చెట్లు ఫలవృక్షములు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రములు, 5వ రోజు చేపలు పక్షులు సముద్రములో ఉన్నవన్నీ, 6వ రోజు మృగములను మనుషులను సృష్టిస్తున్నాడు. ఈ విధంగా ఒక 6 కార్యములు ఇందులో ఉంటాయి. మీరు చూసినట్లయితే సూర్యుడొచ్చి కంబిలి వలె నలుపు కావడం, చంద్రుడు రక్తము వలె మారెను, 3వది నక్షత్రములు, అంజూరపు చెట్టు నుండి కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలడం, 4వది ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోవడం, 5వది జనసమూహమొచ్చి కొండ గుహలలోనూ బండ సందుల్లోనూ దాక్కుని ఆ దేవునికి ముందుగా మేము నిలిచి ఉండలేమని చెప్తున్నారు. కొండ గుహలలో భూమి యొక్క రాజులందరూ దాక్కుంటారని ఉంది. మొత్తంగా చూస్తే 6 విధములైన గుర్తులు. అప్పుడు 6 విధాలైన కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అవును, ఇవి 6 గుర్తులు. ఉమ్, అంటే ఇందులో అన్ని గుర్తులును రాకడ ముందు ముగించబడుతుంది. ఉమ్, తర్వాత 7వ అధ్యాయంలోనే రాకడొస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ముద్రలను గురించి చూసేటప్పుడే మనం అనేకసార్లు చెప్పాం వీక్షకులకు, మనమొచ్చి ఈ 6వ అధ్యాయం కాలములు జీవిస్తూ ఉన్నాము, ఒక్కొక్క ముద్ర కూడా మన యొక్క కాలములు సంభవిస్తూ ఉంది అని మనం చెప్తూనే ఉన్నాం. తరచుగా మనం వీటిని ప్రస్తావించకముందే వీటిని గురించి చెప్పాము. కొందరు దీన్ని సమ్మతించేవారిగా ఉండరు. ఏది అంగీకరించరంటే 4వ అధ్యాయంలోనే రాకడొస్తుంది, 6వ అధ్యాయం అనేది రాకడ అనంతరం వచ్చేదని ఇప్పుడు జరుగుతున్న సంభవాలని చూస్తున్నప్పుడు వారు కూడా అంగీకరించే స్థితికి వచ్చేశారు. 6వ అధ్యాయంలో జరిగే సంఘటనలని చూస్తున్నప్పుడు, ప్రత్యేకించి ఇప్పుడు మనం 2వ ముద్ర నుండి 3వ ముద్రలోనికి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా ఇంకా వేగంగా జరుగుతున్నాయి మన కంటికి ముందుగా. తర్వాత 4, 6వది జరుగుతుంది. 5వది ఆత్మలో జరిగే ముద్ర, అది బలిపీఠం దగ్గర ఉంది. దాని గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ ముద్ర అనేది దేని గురించి సూచిస్తుందంటే భూమిలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన సంభవం. అందులో ప్రత్యేకించి ఇప్పుడు మనము చూస్తున్న ఈ మొదటి సెషన్లో మనం ఏమి చూడగలుగుతున్నామంటే ఆ మొదటి 3 సూచనలు చూడగలము. ఏమిటని చూసినట్లయితే భూమి పెద్దగా కంపించెను, సూర్యుడు కంబిలి వలె నలుపాయెను అని ఉంది. అవును. చంద్రుడు రక్తవర్ణం ఆయెను అని ఉంది. అంటే ఇది ఎక్కడుందని అడిగితే ఆ 12వ వాక్యంలో ఉంది. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు చాలా అని ఉంది. క్లియర్ గా డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు సూర్యుడు కంబిలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను అనేది వచ్చి
కొందరెలా చూస్తున్నారంటే ఆత్మీయపరంగా చూస్తున్నారు. సూర్యుడు కంబలి వలె నలుపాయెను అంటే దాన్ని కూడా మనం వీక్షకులు చెప్దామండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే వచ్చి తేటపరచబడటం అన్నదే. ఇప్పుడు సూర్యుడు అన్నది నీతి సూర్యుడు యేసును సూచిస్తుంది. నలుపాయెను అంటే యేసు వచ్చి యేసును మరిపించే కార్యములు భూమిలో జరుగుతాయి అన్నటువంటి ఒక వివరాన్నిస్తున్నారు. అసలు వాస్తవంగా దాని యొక్క అర్థము అలా కాదు. ఎందుకు తర్వాత దీనికి ముందున్న సీల్స్ అన్ని భూమి మీద జరిగే కార్యాలే. అప్పుడు ఇది కూడా ఏం చేయాలి? భూమి మీద జరిగే ఒక విషయంగా ఉండాలి గాని స్పిరిచువల్గా ధ్యానించొచ్చు, బట్ స్పిరిచువల్గా జరిగే కార్యం. సరే, సూర్యుడు కంబిలి వలె నలుపాయెను అంటే ఏంటి? అంటే ఏంటని చూస్తే సాధారణంగా మీరు చూసుంటారు, సోలార్ ఎక్లిప్స్ అని చెప్తుంటారు, లూనార్ ఎక్లిప్స్ అని చెప్తుంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనంటారు. ఇది వచ్చి ఒక ప్రకృతిగా జరిగేటువంటి ఒక సంభవములు, న్యాచురల్ ఫినామినన్ అంటారు. అంటే ఆ సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడొస్తే, లేకుంటే ఆ సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వస్తే ఇది వచ్చి సూర్యగ్రహణం అంటారు, అది చంద్రగ్రహణం. ఇదే మనకి కాన్సెప్ట్, మనందరికీ తెలిసినటువంటి విషయం. అప్పుడు ఈ యొక్క సూర్యగ్రహణం జరిగేటప్పుడు చూసినట్లయితే సూర్యుడు నల్లగా ఏమవుతుంది, అలాగే మొత్తం నల్లగా మారుతుంది. మనం కూడా ఈ డైమండ్ రింగ్ అని కూడా చెప్తుంటారు. పైన చూస్తే ఒక రింగ్ ఆకారంగా మొత్తం రింగులాగా మనకు కనిపిస్తుంటది. అదేవిధంగా చంద్రగ్రహణం జరిగేటప్పుడు మీరు చూసినట్లయితే ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడకుండా భూమి అనేది మధ్యలోకి వెళ్తున్నప్పుడు అట్లే చంద్రుడు నల్లగా మారతాడు. అయితే నల్లగా మారేటువంటి ఒక ఫోకస్లో చూసినట్లయితే చంద్రుడు ఎర్రగా మారతాడు. ఎందుకు ఎర్రగా మారుతున్నందులకు సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏమిటంటే ఇప్పుడు సూర్యుని నుండి వెలువడే కిరణాలు 7 రంగులుగా మనకు వస్తుంది. విబ్యార్ అని చెప్తాము, మనం రెయిన్బో కలర్స్ అని చెప్తాము. అవి వస్తాయి. అందులో ఈ భూమి అడ్డుగా ఉన్నప్పుడు చివరి రంగు మరుగవదు, ఆ రెడ్ కలర్ మరుగవదు. వైలెట్, ఇండిగో, గ్రీన్ అని చెప్తాం కదా, ఇవన్నీ మరుగై చివరిగా రెడ్ మరుగవదు. మరుగు కానప్పుడు ఆ రేస్ అన్ని కూడా నేరుగా ఏమవుతుందంటే చంద్రుని మీద పడుతుంది. మిగతావన్నీ చంద్రుని ఆపేస్తాయి. అప్పుడు సూర్యుని నుండి వచ్చే కిరణాలు ఏవీ పడకుండా ఆ రెడ్ మాత్రం పడుతున్నప్పుడు అది చూడటానికి ఎలాగుంటుందంటే ఆ రెడ్ కలర్గా తెలుస్తుంది. దీన్నే మనము లూనార్ ఎక్లిప్స్ అని చెప్తుంటాం. సోలార్ ఎక్లిప్స్కి లూనార్ ఎక్లిప్స్కి ఇదే తేడా. అయితే చిహ్నంగా చూసినట్లయితే ఒక్కొక్క సోలార్ ఎక్లిప్స్, ఒక్కొక్క లూనార్ ఎక్లిప్స్ చిహ్నంగా చెప్పబడాల. మనకొచ్చి ఈ ప్రభు దినము రాకముందు స్పెసిఫిక్ గా మనకు ఆ దినమును గురించి చెప్పబడుతుంది. ఆ దినము ప్రభు దినము రాత్రి దొంగవలే వచ్చును. యోవేలు పుస్తకము 2వ అధ్యాయం 32లో చెప్పబడింది. ఆ దినమున సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును, రక్తము వలె మారును అని రాయబడింది. ఇక్కడ చూసినట్లయితే రక్తవర్ణమగును అని చెప్పబడి ఉంది. బ్లడ్ గా మారలేదు, రక్తము పోలగును, ఆ విధంగా లైక్ బ్లడ్ అని రాయబడింది. సో ఈ సోలార్ ఎక్లిప్స్ను లూనార్ ఎక్లిప్స్ను ఒకటిగా జరిగేటువంటి ఒక రోజు. ఈ రెండు ఒకటిగా అయిన స్పెసిఫికేషన్గా ఉండాలి. అన్ని రోజులు కాదు, ఆ యొక్క ప్రభు యొక్క ఆ దినము జరుగునప్పుడు ఆ చిహ్నం వచ్చినప్పుడు ఈ రెండు ఉంటాయి. ఉదాహరణగా ఇప్పుడు మనం చెప్పేది ఉదాహరణకు ఏంటని అడిగినట్లయితే టెట్రాయిట్ అని చెప్పి ఒక మాటను ఉపయోగిస్తారు. టెట్రాయిట్ అంటే ఏంటని అడిగినట్లయితే ఒకే సంవత్సరములో 5 ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క పండుగ రోజులు అని చెప్తాము, ఫెస్టివల్స్. ఈ 5 రోజుల్లో వచ్చి 4 రోజులు వచ్చి చంద్రుడు ఎర్రగా ఉంటాడు, ఆ ఒక రోజున సూర్యుడు నల్లగా ఉంటాడు. ఇది జరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే నెట్లో కూడా మీరు సెర్చ్ చేసి చూడొచ్చు, అనేక విషయాలుంటాయి. ఇది సమీపంగా ఎప్పుడు జరిగిందంటే 2014-15లో జరిగింది. అలా జరిగినప్పుడు మీరు చూసినట్లయితే 2014 సెప్టెంబర్ నుంచి 2015 సెప్టెంబర్ లోపల ఈ ఒక ఏడాది లోపల ఈ యొక్క 5 రోజులు విశేషమైనవి. ఈ 5 రోజులు ఏ రోజులని అడిగినట్లయితే ఇశ్రాయేలీయుల పండుగ రోజులు. మొదటిగా పాసోవర్, పస్కా పండుగ రోజున జరిగేది. ఈ విధంగా ఒక్కొక్క కాలఘట్టములో తర్వాత గుడారపు పండుగను జరిగేది. ఆ తర్వాత వారి యొక్క రోస్ హసన్నా అని చెప్పదగిన సంవత్సర ఆరంభమున జరిగేది. అదేవిధంగా 2015లో పాసోవర్ రోజున జరిగింది. సో ఈ విధంగా ఈ 5 రోజులు ప్రత్యేకించి జరిగింది. ఈ 5 రోజులు జరిగేప్పుడు యూదుల రబ్బీలు చెప్పినటువంటి బయలుపాటు ఏంటి, అది ఒక ప్రక్క మనం గమనించాల్సింది. వారు కూడా ఈ బయలుపాటును గూర్చి అధికంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రత్యేకించి ఈ 4+1 ఈ 5 ఒకటిగా జరిగేప్పుడు, ఈ 5 కార్యములు ఒకటిగా జరిగేప్పుడు ఏదైనా ఒక విశేష కార్యమనేది ఇశ్రాయేలుకు జరుగుతుంది అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫినామినన్ జరిగేటువంటి సంవత్సరములు అదొక చిహ్నం, అది వారికి ఒక చిహ్నంగా చెప్పబడుతుంది. అలా 1948లో ఇలా జరిగినట్టుగా చెప్పబడుతుంది, 1967లో జరిగినట్టుగా చెప్పబడుతుంది. ఆ తర్వాత ఎప్పుడు జరిగిందని అడిగినట్లయితే 2014-15వ కాలంలో ఇలా జరిగింది అని చెప్పబడుతుంది. సరే, ఈ కాలఘట్టంలో ఏమేమి జరిగాయి అని చెప్పి చూసినట్లయితే మొదటిగా ఇశ్రాయేలీయులకు ప్రత్యేక దేశము ప్రకటించబడింది. రెండవది యెరూషలేము జయించి వారి చేతికి స్వాధీనమైంది.
ఈ 2014-15లో ఏం జరిగింది, ఆ కాలఘట్టంలో ఏం జరిగిందంటే అప్పుడే ఇశ్రాయేలుకు యెరూషలేము రాజధానిగా అనౌన్స్ చేసేటువంటి ఒక ప్రకటన ఏర్పరచబడింది. కానీ ఏర్పరచబడింది 2018లోనే. కానీ ఈ మాట చర్చకు రావడం 2015-16లో లేచింది. ఆ తర్వాత 2018లో అనౌన్స్ చేశారు. సో వారేం చెప్తున్నారు, దీని తర్వాత ఇది ఎప్పుడు జరుగుతుందో అని అడిగినట్లయితే ఈ టెట్రైట్ కార్యములు ఎప్పుడు జరుగుతాయంటే ఇంకా 100 సంవత్సరాల వరకు లేదు అని వారు చెప్తున్నారు. సో అప్పుడు మన కాలఘట్టంలో ఇది జరగడం వల్ల ఇది వచ్చి మన కాలంలో రాకడకైన ఒక ముఖ్యమైన 6వ ముద్రగా చూడబడుతుందని వారు చెప్తూ ఉన్నారు. వారు చెప్పేటువంటిది. దీనితో నా యొక్క ఏకీభావం తక్కువే. ఎందుకన్నట్టయితే ఈ యొక్క కార్యాలన్నీ కూడా ప్రత్యేకించి చూస్తే మొదటి ముద్ర కాలంలోనే జరిగిపోయింది. 6వ ముద్ర కాలంలో జరగాల్సినటువంటి విషయం ఇది. సో ఈ టెట్రాయిడ్ మించి ఏదో ఒక ఫినామినన్ జరగబోతూ ఉంది. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణముగా మారే ఇంకొన్ని విషయాలు జరగాల్సింది. ఇకపై జరగాలి, ఇంకా జరగల. ఏమై ఉంటది అని చెప్పి మనము ఆ విషయాన్ని అడిగినట్లయితే ఇప్పుడు సమీపంలో కాదు, 1995 నుండి 2000 లోపల జాపనీస్ యొక్క శాస్త్రజ్ఞుడున్నాడు, మికాయు కాకు అనేటువంటి పేరు. ఈ మికాయు కాకు ఇప్పుడు కూడా మికాయు 2021లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేని గూర్చి అన్నట్టయితే ఫ్యూచర్లో ఎలాగ ఉండబోతుంది, డిజిటల్ మనీ, డిజిటల్ వరల్డ్ ఎలాగుంటుంది అన్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి సెమినార్ ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈ మికాయు కాకు 2010 ఆ కాలములో ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు. అందులో ఆయన కనిపెట్టినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటని అడిగినట్లయితే బ్లాక్ హోల్ ఇన్ ద సన్, సూర్యుని లోపల ఒక నల్లని రంధ్రం ఉంది అనేటువంటిది ఆయన చెప్పాడు. ఇది ఆయన కనిపెట్టింది కాదు, కానీ ఇది అంతకుముందే అనేకసార్లు చెప్పబడింది. కాని అతడు చెప్పిన ఫినామినన్ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే 2012లో ఒక సోలార్ సునామీ భూమిని క్రాస్ చేస్తుందని ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్పాడు. సో ఈ సోలార్ సునామీకి కారణమైంది ఏంటని అడిగినట్లయితే సూర్యుని పైభాగంలో రంధ్రముంది. ఈ రంధ్రము లోపల నుండి సూర్యుని వికిరణం బయటకొస్తుంది. మనందరికీ తెలుసు సూర్యుని పైభాగం నుండియే ఈ కిరణాలు వెలువడుతుంటాయి. మనం వాటిని అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్తుంటాం. అతినీల లోహిత వికిరణాలు, పరారుణ తరంగాలంటారు. కాని ఇవి లోపటి నుండి వస్తున్నాయి, సూర్యుని యొక్క లోపల కోర్ నుండి వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే సూర్యుని పైభాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్ల నుండి ఇవన్నీ వస్తున్నాయి. ఈ చిన్న చిన్న రంధ్రాలున్నాయి. వీటిని కొలవడానికి కొన్ని దశలున్నాయి. ప్రైమరీ లెవెల్, మోడరేట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్తుంటారు. ఒక్కొక్క దశను ఒక్కో విధంగా కొలతేస్తారు. వాటిని తర్వాత చూద్దాం. సో అలాగ ఉన్నప్పుడు అది ఎందుకు ఏర్పడుతుంది, సూర్యుని మీద అలా నల్లగా తయారైంది, అది సూర్యుని యొక్క చల్లగా ఉన్నటువంటి ఒక లోని భాగము, కూలైన ప్లేస్ అనేటువంటిది కూడా తీసిస్తుంది. సో ఇప్పుడు సూర్యుడు ముందుకు ఒక కాలఘట్టములో నల్లగా మారుతుంది అన్నట్టుగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే బైబిల్ ప్రకారం సూర్యుడు ఒక రోజు ఖచ్చితంగా నల్లగా మారుతుంది. ఈరోజు విజ్ఞానాన్ని బట్టి ఇంత దూరానికి చెప్పగలిగినటువంటి విషయాలన్నీ ప్రవచనాత్మకంగా 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ మనకి చెప్తుంది. సో ఈ యొక్క సూర్యుడు చీకటి కావడం అనేందులకు మరొకటి జరుగుతుంది. ఖచ్చితంగా సూర్యుడు చీకటగును. అదొచ్చి సోలార్ ఎక్లిప్సా, లూనార్ ఎక్లిప్సా అనేది ఎలా చూస్తామన్నది తెలియదు గాని ఫ్యూచర్లో ఒక ఖచ్చితమైన అనౌన్స్మెంట్ మనకిస్తారు. ఎందుకంటే ఈ దినాన్ని గురించి చెప్పేటప్పుడు బైబిల్ చెప్తుంది మేఘము గాఢాంధకార దినము అని చెప్తున్నారు. మేఘము గాఢాంధకారము అంటే మీకు తెలుసనుకుంటాను, సూర్యుని కిరణాలు భూమికి రాకుండా, ఏది రాకుండా అది ఒకలా మేఘముతో కమ్మినట్టుగా చూస్తుంటాం. వర్షము రాకముందు చీకటి కమ్మినట్టుగా ఉంటుంది. అయితే ఒక వెలుతురు ఉంటుంది. అయితే ఒక మేఘము గాఢాంధకారమని వాక్యం చెప్తుంది. ఇది ఒక మేఘమును గాఢాంధకరమైన రోజని చెప్తుంది. ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా వచ్చి మన కాలఘట్టంలో జరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. భూమి యొక్క మహా గొప్ప నాశనము, నోహ్ కాలంలో జరిగినటువంటి ఒక నాశనము 1000 ఏండ్ల పరిపాలనకు ముందు, అంటే రాకడ నుండి 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అది వేరే. ఇప్పుడు మనం చెప్పేటువంటిది 6వ ముద్ర గురించి చెప్పుకుంటున్నాం. ఇది ఒక చిహ్నంగా చూపబడుతుంది. ఏంటా చిహ్నం అని అడిగినట్లయితే సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణముగా మారు. దీనిని గూర్చి ఈ సోలార్ లూనార్ ఎక్లిప్స్ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన విషయంగా బయటకొస్తుందని ఒక ఎదురుచూపు మనకుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంత ఖచ్చితంగా 2000 సంవత్సరములుగా పద్మాస్ దీవిలో అపోస్తులుడైన జాన్ వచ్చి ఒక పూర్తిగా భౌగోళిక శాస్త్రం పాఠం జరిగించాడని తెలుసుకోవచ్చా? ఇంకొకటి, ప్రతిదాని వెనుకను ఒక అతి ముఖ్యమైన బయలుపాటును దేవుడొచ్చి చదువుకున్నవారు, చదువుకోనివారు, గొర్రెల కాపరులు, జాలరులు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ లేనేలేదు. కరెక్ట్. దేవునితో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు సన్నిహితంగా ఉంటారో, ఎవరు ఆయనతో అధికంగా ఉంటారో వారికి దేవుడు బయలుపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇదే కార్యం యోవేలు వద్దుంది, ఇదే కార్యం పేతురు వద్దుంది, ఇదే కార్యం జాన్ దగ్గర ఉంది. ఇప్పుడు మనము చర్చించుకున్న విషయాలే మీరు గమనించి చూసినట్లయితే అందులో ఇంకొక కాన్సెప్ట్ మనము చూడలేదు. ఏంటంటే నక్షత్రములు భూమి మీదికి వచ్చి రాలెను
అని చెప్పి ఉంది. ఈ నక్షత్రములు భూమి మీదికి వచ్చి రాలెను అన్నందులకు పలు విధాలైన వివరాలు తెలుపుతున్నారు. అంటే మీట్రాయిడ్ అని మీరు వినుంటారు, యాస్ట్రాయిడ్ మీట్రాయిడ్ అని మీరు వినుంటారు. అంటే ఉల్కపాతము వచ్చి భూమి మీద పడటం, గ్రహశకలాలు పడటం అనేది ఉన్నాయి. ఒక యాస్ట్రాయిడ్ బెల్ట్ అని మన చుట్టూతో ఉంటుంది. ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండేటువంటిదైనా శిథిల పదార్థాలు, గ్రహశల్కాలు భూమి మీదకొస్తాయి. అవి వచ్చినప్పుడు చిచ్చుబుడ్డులుగా మారతాయి. ఎందుకంటే భూమి రేఖ చుట్టూ మనకేముందని అడిగినట్లయితే ఒక ఉష్ణమండలం ఉంటుంది. అది దాటి లోపలికొచ్చేప్పుడు అదొచ్చి చిచ్చుబుడ్డులుగా మారుతుంది. అలా వచ్చేటప్పుడే అది గ్రహశల్కాలు చిచ్చుబుడ్డులుగా మారుతున్నాయి. దీనినే ఒక తెగకు చెందినవారు ఏమంటున్నారంటే ఇదే నక్షత్రములు భూమి మీద రాలేటువంటిది అని చెప్తున్నారు. లేదు, అది కాదు. ఎందుకంటే బైబిల్లో వచ్చి రాళ్లు రాలుతున్నట్టుగా వేరుగానే ఉంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయములో కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను, దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము భూమి మీద రాలెను అన్నటువంటివి వేరుగా ఉన్నాయి. సో ఇవి వచ్చి నక్షత్రములే ఇక్కడ చెప్పబడింది. మరొక వివరణ దీనికి ఏం చెప్తున్నారని మీరు అడిగినట్లయితే నక్షత్రములు అనేది దూతలను గూర్చి చెప్పబడింది. ఆకాశంలోని నక్షత్రములు దూతలకు సమముగా చెప్పబడింది. సో దూతలు వచ్చి భూమి మీదికి రాల్తారు అన్నటువంటిది కూడా చెప్తున్నారు. అది కూడా కాదండి. నక్షత్రములు చూస్తే సమ్టైమ్స్ నక్షత్రములు వచ్చి ఫౌంటైన్ లాగా వచ్చి భూమి మీద పడుతున్నట్టుగా చెప్తారు. అంటే ఈ పని చేయనటువంటి నక్షత్రములనేవి భూమి మీదకొచ్చి పడేటువంటి కాలఘట్టం ఉంది. అది మీరు చూడొచ్చు. ఈ ఫాలింగ్ స్టార్స్ అనేటువంటిది చెప్తుంటారు. అది ఎటువంటి ఒక హాని చేయదు, అలాగే వచ్చి పడుతుంది. కొన్నిసార్లు నక్షత్రములు వచ్చి తమ యొక్క ఆ వృత్తాకార మార్గము వదిలి భూమి యొక్క వృత్తాకార మార్గంలోకి వచ్చినప్పుడు భూమి మీద పడుతుంది. ఇది జరగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి ఒక సంభవమే ఏదో జరగబోతుంది. ఇప్పుడు ఈ 6వ ముద్ర అనేది ఒక ఊహగా మనం చెప్పుకుంటున్నాము. ఇలాగత జరుగుతుందని, కానీ బైబిల్లో చెప్పబడింది. సో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇది ఎలా జరుగుతుందో అన్నటువంటిది అది సంభవించేటప్పుడే దాని గురించి మనం చెప్పుకోగలం. మనమింత టెక్నాలజీని పెట్టుకుని మనం ఎదురుచూసిన తుఫానే వచ్చి దశ మారి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వేగం తగ్గుతుంది, కొన్నిసార్లు మనం ఎదురుచూసిన దానికంటే అది వేగంగా ఉంటుంది. అవునా? ఇలాగుంటున్నప్పుడు మనం ఈరోజు బైబిల్ ఆధారం చేసుకుని పరిశీలించి చెప్పుకుంటున్నాం. సో ఇలాగుండొచ్చు అన్నటువంటిదే మన యొక్క 6వ ముద్ర యొక్క కార్యాలుగా ఉన్నాయి. సో మన కంటికి ముందుగా ఈ 3 కార్యములు ఇకపై జరగనై ఉన్నాయి. ఇవే మన వీక్షకులకు చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి చిహ్నం. అదేమన్నట్టయితే ఇప్పుడు సూర్యుడు చీకటి కమ్మడం, చంద్రుడు రక్తవర్ణం కావడం, నక్షత్రములు భూమిపైకొచ్చి రాలడం, ఇంకా అతి శీఘ్రంగా మన 6వ ముద్రకాలం ముగింపునకొస్తున్నప్పుడు లేక అది విప్పబడుతున్నప్పుడు ఇవి వచ్చేప్పుడు మన యొక్క తరములో చూడాలి, లేక మన తర్వాత జనరేషన్లోనో రాకడకు ముందుగా మనం చూడవలసినటువంటి అతి ముఖ్యమైన చిహ్నములివి అన్నటువంటిదే చాలా ప్రాముఖ్యం. ఈ సూచనలను చెప్పినప్పుడు సమయం షార్ట్ అవుతున్నందున ఈ సూచనలొచ్చి ముఖ్యమైనదనున్నది ఒక భాగం, ఓ పార్ట్. ఎందుకంటే ప్రకటనలో పూర్తిగా సైన్స్ చెప్పబడినది. మరొక భాగం వచ్చి మనం దాన్ని అర్థం చేసుకుని అనేక సూచనలు వస్తున్నాయి. అయితే మనం సింక్రనైజ్ చేయుట మరొక భాగంగా ఉంది. ఇప్పుడొక ఉదాహరణగా చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ గురించి చాలా జాగ్రత్తలు వచ్చాయి. సో ఎంతవరకు వచ్చిందంటే దేశ నాయకులందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే 2000 సంవత్సరాలకు ముందే బైబిల్లో ముద్రించబడి ఉంది ఎన్విరాన్మెంట్ గురించి ఇదంతా జరుగుతుందని. సో నేనేమడుగుతున్నానంటే, నా ప్రశ్న ఏంటంటే, మన ప్రేక్షకులొచ్చి ఎంతవరకు అదేమనగా ఇదొచ్చి అడ్డుకోకుండా ఇదుండేది, బైబిల్ ఉండేది, ఇప్పుడు జరిగేది కరెక్ట్గా గుర్తిస్తున్నాము అని చెప్పేంత వరకు వీరి యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి పెరుగుటకు వీరు ఎలా ఈ కార్యక్రమాలన్నీయూ ఎలా పోల్చగలమో అన్నది నా ప్రశ్న. ఆ ప్రశ్నని ఒక జవాబుకి వాడుకుంటాను. ప్రశ్నను జవాబుగా ఉపయోగించుకుంటున్నారా? అవును. ఆ యొక్క ప్రశ్నను నాకు ఇంతకుముందే మనసులో ఉన్నటువంటి జవాబుకి వాడుకుంటాను. సరే. ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వెనుక జరిగే అవకాశాలున్నాయి. బైబిల్ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. వాటి యొక్క కొన్ని సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. రైట్. ఇప్పుడు జరిగేదాన్ని బట్టి అదే ఇది అని మనం చెప్పడంలా. కొన్నిసార్లు ఇటువంటిదే ఒకటి వెనుక జరుగుతుంది. అటువంటిది ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామంటే, అటువంటిది ఇలా జరుగుతుందని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత జరిగేది ఒకటి ఇలా జరుగుతుంది. ఇది ప్రజలకు చెప్పేటప్పుడు ప్రజలను మిస్గైడ్ చేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారేం చెప్తున్నారు? చూడండి, జగన్ని చూడండి, ఆ 9వ అధ్యాయంలో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుందంటున్నాడు, ప్రజల్ని వచ్చి ఏమారుస్తున్నాడు. అందులో వారు పూర్తిగా ఆ సందేశాన్ని విని ఉన్నట్లయితే మనమేం స్పష్టంగా చెప్తున్నామంటే, 9వ అధ్యాయంలో జరిగేటువంటి సంఘటనలన్నిటినీ పోలి ఇప్పుడొకటి జరుగుతుంది, ఇటువంటిదే వెనుక జరుగుతుంది. ఇప్పుడు దానికైనా ఒక సూచన తెలుస్తుంది, ఇటువంటిది జరుగుతుంది, ఇటువంటిదే ఒకటి జరగబోతుందని మనం చెప్తున్నాం. అదే ఇది అని మనం చెప్పడం లేదు. ఇది జనాలు ఎలా ఆస్వాదిస్తున్నారు, లేకపోతే వారిని మిస్గైడ్ చేసేటువంటి వారు ఎలా చెప్తున్నారంటే, వారినొచ్చి చూడండి,
తప్పుగా చెప్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే జనులు సిద్ధపడడం అన్నది దీని మూలంగా ఏమవుతుంది? మిస్ అవుతుంది. మిస్ అవుతుంది, అడ్డుపడుతుంది. బాగా జనాలు అర్థం చేసుకోవాలి. ఇదొచ్చి ఇవన్నీ ఒక సూచన, సైన్. వెనుక వచ్చేందులకు ఒక సైన్, వెనుక వచ్చేందులకైనటువంటి ఒక సైన్. ఇప్పుడు ఇది చూసేటప్పుడు మనకు కావలసిన గ్రహింపు ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి, నేను సిద్ధపడాలి. ఐ హావ్ టు బి ఐ ప్రిపేర్డ్ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఈ ఒక్కదాని కొరకే ఈ టోటల్ బైబిల్లోనూ ఇన్ని విషయాలు ఇవ్వబడ్డాయి. అండ్ ప్రిపేర్ అదర్స్. అవును. యేసు వచ్చినప్పుడు వారు సిద్ధపడక ఉండేరు. యేసు వచ్చినప్పుడు సిద్ధపడవలసినటువంటి జనులు వారు సిద్ధపడకుండానే ఉండిపోయారు. ఆ చివరి సమయంలోనే బాప్తిస్మకుడు యోహాను వచ్చి సిద్ధపరిచాడు. అదేవిధముగా ఇప్పుడు యేసు రెండవసారి వచ్చే కాలం. జనులు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. సిద్ధపరిచేటువంటి బాధ్యత దేవుడు అనేకులకు ఇచ్చాడు. అందులో సిద్ధపరచకూడదనేటువంటి ఒక అధికారము ఎవరికీ కూడా లేదు. సో ఇప్పుడు జనులు ఇందులో ఏం అర్థం చేసుకోవాలంటే సిద్ధపడాలి. ఇటువంటి సంఘటనలు ఇక జరగబోతున్నాయి. అదే వారి యొక్క మనస్సులో మెదలవలసినటువంటి ముఖ్యమైన విషయం. తర్వాత భాగంలో మనం భాగం 2 మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం దీనిలో ఒక భాగం మాత్రమే మాట్లాడాం. నెక్స్ట్ భాగంలో దీని యొక్క బ్యాలెన్స్ భాగాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఈ సీల్స్ గురించి చర్చించి మాతో డిస్కస్ చేసినందుకు ధన్యవాదాలు. మనం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.